హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ రమ్మీ. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్యాచిలర్స్ మోస్ట్ ఫేవరెట్ అండ్ ఫ్రీక్వెంట్ రెసిపీ టమాటా ఎగ్ కర్రీ. రెసిపీ ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. మీ రిక్వైర్మెంట్ని బట్టి ఎన్ని ఎగ్స్ యూజ్ అవుతాయో అన్నీ వేసుకోండి. నేను మాత్రం 3 ఎగ్స్ వేసుకున్నాను. ఎగ్స్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే నీచు వాసన అనేది రాకుండా ఉంటుందండి. ఇది బ్యాచిలర్స్ ఆల్మోస్ట్ అన్ని బ్యాచిలర్స్ రూమ్స్లలో జరిగే మోస్ట్ ఫ్రీక్వెంట్ రెసిపీ ఇది. ఎందుకంటే ఈజీ మేడ్ రెసిపీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఎలా అంటే ఎంతమంది వచ్చినా అంతమందికి సర్వ్ చేసే లాగా ఉంటుంది. సో ఇది బ్యాచిలర్స్ రెసిపీ అనడానికి ఏం తక్కువ కాదు. ఇట్లా ఎగ్స్ డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల కొంచెం నీచు వాసన అనేది రాదు, ఇంకా ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ అవుతాయి. ఇప్పుడు కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్, కొంచెం పసుపు, అండ్ దెన్ ధనియాల పౌడర్. ఎగ్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయండి. పక్కన వేరే ప్లేట్లోకి తీసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ అదే ప్యాన్లో మళ్ళీ మనం కర్రీ చేస్తాం కాబట్టి. అదే సేమ్ ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, అంటే మా దగ్గర ఉన్నంత వరకు 2 పావుల నూనె అని అంటారు. అందులోనే ఒక చిన్న ఆనియన్, 2-3 పచ్చిమిరపకాయలు, ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతున్న టైంలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. అల్లం పచ్చివాసన అనేది పోయినాక కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 3 పెద్ద టమాటాలని చిన్న చిన్న పీసుగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. టొమాటోస్ అనేవి కొంచెం మగ్గినాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఫైవ్ టు 10 మినిట్స్ గ్యాప్లో టమాటోస్ అనేవి కంప్లీట్గా మగ్గిపోతాయి. అవి మగ్గిన వెంటనే మీరు మీ టేస్ట్ని తగ్గట్టు మీరు కారం యాడ్ చేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్. టమాటా గ్రేవీ ఉండాలి కదండి, బ్యాచిలర్స్ అసలే ఎక్కువ మంది ఉంటారు. సో అలా అని చెప్పి వాటర్ యాడ్ చేస్తున్నారు. లేకపోతే నార్మల్గా వాటర్ యాడ్ చేసుకోకుండా కూడా టమాటాలో వచ్చిన గ్రేవీతో కూడా మనం ఈ ఎగ్ కర్రీ చేసుకోవచ్చు. గ్రేవీ కొంచెం చిక్కబడ్డాక మనం ఇంతకుముందు ఎగ్ పీసెస్ అన్ని పక్కన వేరే ప్లేట్లో తీసుకున్నాం కదా, అవన్నీ కర్రీలోకి యాడ్ చేసేయాలి. సో జ్యూసెస్ అనేవి ఈక్వల్గా ఎగ్ పీసెస్ అన్నిటికీ అబ్జర్వ్ అవుతాయి. ఒక 5 మినిట్స్ అట్లా కూరలో కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఇంతకుముందు ఎగ్లో వేసాం కాబట్టి కొంచెం రిక్వైర్మెంట్ చాలు. అంతే అండి, టమాటా ఎగ్ రెసిపీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మోస్ట్ టేస్టీ డెలిషియస్ టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. బ్యాచిలర్స్ ట్రై చేయండి. మీకు ఇంకా ఏమైనా రిక్వైర్డ్ రెసిపీస్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఆల్ ఫర్ ఫుడ్ రమ్మీ టుడే. థ్యాంక్ యూ.